నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మనం ఎన్నో అంశాలను తెలుసుకోవాలి. నేను గతంలో ఎంతోమందితోటి మాట్లాడాను, డైరెక్ట్గా క్లయింట్స్ తోటి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక ఇద్దరు ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా ఒకసారి మన ఆడియన్స్కి పరిచయం చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి, ఆయన అనుభవాన్ని పంచుకోవడానికి మన దగ్గరికి ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. సో మీరు నాతో పోలిస్తే, నా వయసుతో పోలిస్తే మీరు చాలా పెద్దవాళ్ళు. ఎంత ఉంటుంది సార్ మీ ఏజ్? 44. ఆల్మోస్ట్ నాకంటే 8 ఏళ్ళు పెద్ద మీరు. సో డెఫినెట్గా మీరు ఎన్నో అనుభవాలు చూసుంటారు. మీ లైఫ్లో అనుభవాలు చూసుంటారు, మీ ఫ్రెండ్స్ లైఫ్లో అనుభవాలను చూసుంటారు. ఇట్లా రకరకాల ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూసిన తర్వాత మీరు ఈ ఫైనాన్స్ ప్రొఫెషన్లో కూడా వచ్చి ఉంటారు. సో ఈ ఫైనాన్స్ ప్రొఫెషన్లో నాకు మోస్ట్ కామన్గా కనిపించేటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, ఫైనాన్షియల్ ప్రోడక్ట్ని అమ్మేటప్పుడు, ఇన్ పర్టికులర్లీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక ఎమోషన్ అంటగట్టేసి అమ్మేస్తూ ఉంటారు. ఇది మీ అబ్బాయి కోసము, మీ అబ్బాయి పెళ్లి కోసము, మీ అబ్బాయి చదువు కోసము, మీ అబ్బాయి రిటైర్మెంట్ కోసం అని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. అసలు ఇందులో రిస్కే ఉండదని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. నన్ను అడిగితే దే ఆర్ మోర్ రిస్కీ. ఏదైతే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదో అది రిస్కీయే. సో బేసిక్గా అటువంటి కండిషన్లో మన ఇండియా ఒక రకంగా చెప్పాలి అంటే హయ్యెస్ట్ సేవింగ్స్ రేషియో ఉన్నటువంటి ఈ భారతదేశం ఇంకా వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వెనక పడిపోయింది అంటారు. సో ఇప్పటి నుంచి మన ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తే ఈ సేవింగ్స్ రేషియోతో పాటుగా వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ రేషియోగా మారే అవకాశాలు ఉంటాయి? వండర్ఫుల్ క్వశ్చన్ స్టార్ట్ చేశారు. బట్ బిఫోర్ దట్, మీరు అన్నట్టు ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్గా ఉన్నాను. జనరల్గా ఏంటంటే మనం మాట్లాడేది ఇంకొక యాంకర్తోనో లేకపోతే ఒక క్లయింట్తోనో మాట్లాడతాము. బట్ ఫెలో ప్రొఫెషనల్తో మాట్లాడినా కానీ ఆఫ్ ద కెమెరా కొంచెం అంటే ఎక్కువ మటుకు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. అరే మన కాంపిటీటర్ అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాట్లాడినంత ఓపెన్గా ఉండదు. సో ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ ఈ దానికి. దెన్ ఒక డిస్క్లైమర్ ఏంటి అని అంటే, I don't have any competition. Yes, there is no, I believe in same. ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు. వరల్డ్ ఈజ్ బిగ్ ఎనఫ్. అందరికీ అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు యాక్చువల్లీ కొలాబరేట్ చేసుకుంటే నేర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక మన ఫెలో ప్రొఫెషనల్ ఏదైనా సరే, ఒక ఇద్దరు డాక్టర్లు ఎలా ఉంటారో ఒక ఇద్దరు ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కూడా మాట్లాడితే ఏంటంటే క్వైట్ అ ఫ్యూ థింగ్స్ నార్మల్లీ బెటర్గా వస్తాయి, సొల్యూషన్స్ దొరకచ్చు. సో కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఎమోషన్స్ని పట్టుకొని సెల్లింగ్ ఏదైతే ఉందో ఫైనాన్స్లో, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్లో చాలా ఎక్కువగా ఉంది. ఇన్సూరెన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఏంటంటే ఈ రెండు కూడా, ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఒక సినానిమ్ అయిపోయింది. అమ్మేది ఇన్సూరెన్స్ బట్ చెప్పేది ఇన్వెస్ట్మెంట్. మీకు కాల్స్ వచ్చినా ఆర్ ఎంత మంచి వరి ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు అంటగట్టే వాళ్ళు, నేను ఇది నెగిటివ్ వర్డ్ బట్ స్టిల్ వాడుతున్నాను, అంటగట్టే వాళ్ళు ఏంటంటే నీకు తెలిసిన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, అంకుల్ అయి ఉండొచ్చు, అంకుల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ కండిషన్స్ అన్ని తెలిసిన వాళ్ళే మళ్ళీ మీకే అంటగడుతున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే దీస్ ఆర్ లైక్ ఏమంటారు, ఒక పారాసైటిక్ బిహేవియర్. మనం చూస్తే మనము సంతోషంగా పెళ్లి చేసుకుంటాం. పెళ్లి టయానికి వాళ్ళు బంధువులుగా వస్తారు, గెస్టులుగా వస్తారు. వచ్చి అరే పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నీకు సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా, నువ్వు ఒక ఇన్సూరెన్స్ తీసుకో, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకో, ఆర్ ఏదో కంపెనీ XYZ కంపెనీ ఈ ప్రోడక్ట్ తీసుకో, ఆర్ నీకు చాలా రోజుల తర్వాత అనుకుంటే బాబో పాపో పుట్టింది, మీరు పిలిచారు, నేమింగ్ సెరమనీకి పిలిచారు, నామకరణ వచ్చి తినిపోకుండా పాప పుట్టింది, ఇప్పుడు స్కూల్ ఫీజు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి, ఒక చైల్డ్ ప్లాన్ తీసుకో, ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తారు అక్కడ కూడా. సో అన్ని కేసుల్లో కూడా ఆర్ ఏమంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారు, చూడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి, అందుకే ఒక మంచి ఇప్పటి నుంచి అన్నా ఇన్వెస్ట్మెంట్ చేయి. బట్ అండర్లయింగ్ అన్నీ ట్రెడిషనల్ పాలసీస్ విచ్ మీరు చూసుకుంటే FD కన్నా తక్కువ. అండ్ ఇంకొక బాధ ఏంటంటే, మీరు అన్నట్టు సేవింగ్స్ అనేది మన రేట్ ఎక్కువ ఉన్నా బట్ అండర్లయింగ్ చూసుకుంటే నిజం కాదు. ఎందుకంటే ఈ సేవింగ్స్ అన్నీ ఇన్ఫ్లేషన్ కన్నా కూడా తక్కువగా ఉన్న సేవింగ్స్. సో నీ వెల్త్ యాక్చువల్లీ డిస్ట్రాయ్ అవుతుంది. ఇంకొక ఫాల్స్ హోప్ ఏమిస్తుంది, 2 ఫాల్స్ హోపులు చేస్తున్నాయి ఇట్లాంటి పాలసీలు. ఏంటంటే ఒకటి, నీకు సేవింగ్స్ ఉన్నాయనే ఫాల్స్ హోప్ విచ్ ఆర్ బిలో. నువ్వు ఇప్పుడు పెడుతున్నావు, నెలకి సంవత్సరానికి ₹1,00,000 కడుతున్నావు, బట్ యాక్చువల్లీ వాట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ 80,000 70,000 వర్త్ ఆఫ్ మనీ ఒక 15 ఏళ్ళ తర్వాత. సో యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ వెల్త్. దట్స్ ట్రూ. అండ్ వీల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు బేసిక్గా ₹1,00,000 కడితే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వచ్చేది 80,000 వర్త్ అని అన్నారు, చూసారా? ఆ 80,000 వర్త్ ఎట్లా అవుతుంది? ఇన్ జనరల్గా అందరి మైండ్లో ఏముంటుంది, నేను 1,00,000 కడితే వాళ్ళు నాకు యాడ్ చేసి ఎక్కువ ఇస్తారు కదా అని ఉంటుంది. నౌ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు 80,000. ఐ కమ్ బ్యాక్ టు దట్. దానికన్నా ముందు
అదొకటి ఏంటంటే, ఇంకొక సెకండ్ హోప్, మేజర్ హోప్ ఏంటంటే, మేజర్ ప్రాబ్లం దట్ ఐ సీ ఈజ్ ఫాల్స్ హోప్ ఏంటంటే, నాకు లైఫ్ కవర్ ఉంది అని. మీరు అడగండి, నేను నా ఇన్వెస్టర్స్ని పక్కా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చిన ఐ ట్రై టు గెట్ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. మీకు ఏమేమి ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, ఇన్సూరెన్స్లు ఏమున్నాయి అన్నీ అడుగుతాను. ఇన్సూరెన్స్ ఎంత ఉంది అంటే, నాకు ఉన్నాయండి 2 పాలసీలు ఉన్నాయి, 2 కడతా ఉన్నాను. బట్ తీరా చూస్తే ఆ కవర్ 12 లక్షలు కూడా ఉండదు, 12 lakhs కూడా ఉండదు, 10 lakhs కూడా ఉండదు. నీ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమే 12 లక్షలు. నీకు ఈ 12 లక్షలతో నీకేమైనా అయితే ఫ్యామిలీకి ఏం సరిపోతుంది? ఇప్పుడున్న ఖర్చుల్లో ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతుంది? ఎందుకు పెద్ద కర్మకు కూడా సరిపో డబ్బులు, పక్కా సరిపో. పెద్ద కర్మకు కూడా అంతకన్నా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. సో ఈ 2 ఫాల్స్ హోప్ల వల్ల మనుషులు యాక్చువల్లీ ఇది అంటే మనం అన్నీ బాగున్నాయి అనుకుంటున్నాం, బట్ ఇట్స్ అంతా డొల్లే లోపలంతా. మీరు ఫైనాన్షియల్ ప్లాన్ అంతా డొల్లే. సో లోపలికి వెళ్తే అంతా ఇబ్బందులే. సో ఇలా కాకుండా నౌ కమింగ్ టు మీరు అన్న వాల్యూ ఆఫ్ మనీ. సో ఇప్పుడు 1,00,000 కడుతున్నాము, నేను అన్నాను 15 ఏళ్ళ తర్వాత అది 80,000 వర్త్. ఏంటంటే వాల్యూ ఇన్ఫ్లేషన్ కన్నా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పెరగలేదనుకోండి, ఇన్ఫ్లేషనే 7%, పేరుకి 4% అంటున్నారు కానీ కానీ కాదు. 4% ఒక బాస్కెట్, చాలా చిన్న బాస్కెట్, ఫుడ్ బాస్కెట్, కొన్ని బాస్కెటే. బట్ మేజర్ అదర్ బాస్కెట్స్ ఆర్ మిస్సింగ్. మన ఎడ్యుకేషనే కానివ్వండి, మన హెల్తే కానివ్వండి, మన వేరే లైఫ్ స్టైల్కి వాడాల్సిన చాలా విషయాలు అవన్నీ అందులో ఇంక్లూడ్ లేవు. మన బట్టలు లేవు, మన షూస్ లేవు, మన ఫోన్ ప్లాన్లు లేవు, మన ఇప్పుడు వాడే మనం కన్జ్యూమ్ చేసే యాప్లు లేవు. ఇవన్నీ ఖర్చులు అందులో లేవు, వాటి పెరగట్లేదు, అవన్నీ అక్కడ మెన్షన్ చేసలేవు. అన్ని ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవి 13-14% స్పీడ్తో పెరుగుతాయి. ఎస్. సో అలాంటప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేసే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాను ధీమాగా ఉండి అంత గట్టిగా ఉంది, ఇన్ని లక్షలు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, నువ్వు 12 సంవత్సరాలకు 1,00,000 కట్టేసే 13వ సంవత్సరం నుంచి నీకు ప్రతి సంవత్సరం ₹1,00,000 వస్తుందంట. అవును అవును, ట్రూ. బట్ ఈ 1,00,000 12 ఇయర్స్కి ఈ ఇన్ఫ్లేషన్ బట్టి చూసుకుంటే యాక్చువల్లీ 40,000 కూడా కాదు అప్పుడు నీకు వచ్చేది. యాక్చువల్లీ నేను 80,000 కన్జర్వేటివ్గా మంచిగా చెప్పాను. 40,000-45,000 7%తో నువ్వు డిస్కౌంట్ చేస్తే టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే నువ్వు ₹1,00,000 క్యాష్ అట్లే పెట్టుకుని కూర్చుంటే ఈ సంవత్సరం 1,00,000, ఇన్ఫ్లేషన్ 7% అనుకుంటే నెక్స్ట్ ఇయర్ నీ వాల్యూ 93,000. అవును. ఆ తర్వాత సంవత్సరం అందులో 7% పడిపోతుంది, అంటే ఇంకొక 86,000 87,000కి వస్తుంది. ఆ లెక్కన నువ్వు 12 ఏళ్ళ తర్వాత నువ్వు పెడుతున్న డబ్బులు యాక్చువల్లీ 60,000 50,000 కన్నా ఎక్కువగా ఉండదు వాల్యూ. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయక, సేవింగ్స్ రేట్ బాగా ఉన్నా ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఒక జనరేషన్ మొత్తం వెల్త్ డిస్ట్రాయ్ అయింది. ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉన్నా దెర్ ఆర్ స్టిల్ 40-50% ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే పర్లేదు ఇన్వెస్ట్మెంట్ని ఒక సీరియస్గా తీసుకోకుండా ఎవరన్నా వచ్చి చేసేస్తాను అంటే ఇచ్చేస్తారు, చెక్ ఇస్తారు, వెళ్ళిపోతారు. ఎవరైతే నిజంగానే ఎక్స్ప్లెయిన్ చేయబోతారో వాళ్ళకి ఇంకెక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో అంటే దెర్ ఈజ్ ఎకో సిస్టమ్ ఎట్లా బిల్డ్ అయిందంటే, నువ్వు ఎవరికన్నా చెప్పావనుకో, నువ్వు ఏదైనా సక్సెస్ ఉందని చెప్పగానే నెక్స్ట్ మినిట్ వాలిపోతారు. సో ఈ మిస్సెల్లింగ్ అనేది మన చుట్టూతో ఉన్న అడ్వైజర్లే అనుకోండి, ఆర్ క్విక్ గెయిన్ కోసమే అనుకోండి, వాళ్ళ సంపాదన అలా ఉండొచ్చు. బట్ ఈ ఫాల్స్ హోప్స్ అని క్రియేట్ అవ్వడం వల్ల ఒక జనరేషన్ వెల్త్ అయితే పేరుకి సేవింగ్స్ ఎక్కువ ఉన్నా కానీ మనకి లేనే లేదు అండ్ ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం ఎందుకు సేవింగ్స్ రేట్ ఇంత ఉంటే క్రెడిట్ కార్డ్ అప్పు ఎందుకు పెరుగుతుంది, పర్సనల్ లోన్స్ ఎందుకు పెరుగుతున్నాయి? బికాస్ నీకు సరిపడా డబ్బులు పెరగట్లేదు, నీ వెల్త్ పెరగట్లేదు, నువ్వు కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. అదే కాదు, మళ్ళీ అవసరానికి రావు ఇవన్నీ లిక్విడ్ లేని ఇన్వెస్ట్మెంట్లు. ఇప్పుడు మీరు పెరుగుతున్న ఖర్చులు అని ఒక మాట వాడారు, ఒక జనరేషనే పోతుంది అనే మాట కూడా వాడారు. సో గత జనరేషన్తో పోలిస్తే మన జనరేషన్ వాళ్ళు, మీ జనరేషన్ అయితే సార్ మా జనరేషన్ జనరేషన్ వాళ్ళు సేవింగ్స్కి కష్టపడే పరిస్థితులే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే. ఏం డిఫరెన్స్ జరిగింది అప్పటికి ఇప్పటికీ? మారిన లైఫ్ స్టైల్లో తేడానా, ఖర్చుల్లో తేడానా, మా బిహేవియర్లో తేడానా, ఎందుకు? మల్టిపుల్ థింగ్స్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్కి నేను మామూలుగా క్రిటిసైజ్ చేస్తాను, బట్ టుడే ఐ డోంట్ వాంట్ టు. యాక్చువల్లీ సింపథెటిక్. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు జనరేషన్కి ఉన్నా కూడా మీరు ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇంతకుముందు మన తాతలు మన నాన్నని అంత ఎక్స్పెక్టేషన్ పెట్టారు, ఏం చదివితే అది చదవని, ఏది వస్తే ఉద్యోగం రానరా, మన ఊర్లో టౌన్లో అయినా సరే వాడు ఏం చదివితే ఎంత చదివితే అంత వస్తుందని సరిపెట్టుకునేవాళ్ళు. కుదిరితే వాళ్ళు ఏమైనా ఆస్తి ఇస్తే దాన్ని మెయింటైన్ చేసుకో అనే ఎక్స్పెక్టేషన్ ఉండేది. బట్ ఇప్పుడు కరెంట్లీ ఉన్న 20sలో ఉన్న వాళ్ళు, 30sలో ఉన్న వాళ్ళు అలా కాదు. దే హ్యావ్ గ్రోన్ అప్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, వెదర్ ఫ్యామిలీ నుంచి అనుకోండి,
పియర్స్ వేరే ఫ్రెండ్స్ నుంచే అనుకోండి, సొసైటీ నుంచే అనుకోండి, నీ మార్కులే నీకు. ఇంతకుముందు క్యారెక్టర్ ఉండేది, ఇంతకుముందు అరే వాడు పాటలు బాగా పాడతాడు, చదివేవాడు, చదవడం అనేది ఒక సింపుల్ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, వాడికి 95% వస్తుందిరా అనేది, అంటే నీ మార్కులు నీకు ఒక సినానిమ్ అయిపోయింది. వాడు బాగా చదువుతాడు అనేది మార్కులు, వీటి మీద పర్ఫార్మెన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ తోవడం వల్ల కాన్స్టెంట్ ప్రెషర్స్, వెదర్ యు ఆర్ జడ్జ్డ్ ఇన్ ఆఫీస్, ఎట్ హోమ్, ఆ తర్వాత స్కూల్లో ఆల్రెడీ చిన్నప్పుడు చేసావు, ఆఫీస్కి వెళ్ళాక అదే పరిస్థితి. సో ఈ అన్ని ప్రెషర్స్ తట్టుకొని, వెదర్ అబ్బాయిలు అవ్వండి అమ్మాయిలు అవ్వండి, ఇది ఈక్వల్లీ ప్రెషర్ అనేది కామన్ అయిపోయింది. యాక్చువల్లీ అమ్మాయిలకు కూడా మనం అనుకుంటాం, ఇంకొక పర్స్పెక్టివ్ చెప్తాను, ఇంతకుముందు జనరేషన్ అమ్మాయిలకి మంచి జాబ్ అనే ప్రెషర్ లేకుండింది. అవును, దే డెంట్ హ్యాడ్ ఎనీ ప్రెషర్. ప్రశాంతంగా చదివేవాళ్ళు, ఉద్యోగం, వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు, ప్రెషర్ లేకుండా నచ్చిన అబ్బాయిని ఆర్ పెద్దవాళ్ళు చూపించిన సంబంధం చేసుకునేవాళ్ళు, ఇష్టం ఉంటే జాబ్ చేసేవాళ్ళు. బట్ దెర్ వాజ్ నో ప్రెషర్, కంపల్సరీ చేయాలనే కంపల్షన్ లేదు. ఒక్కరి సంపాదనతో సరిపోయేది. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ పాయింట్ వస్తుంది, ఖర్చులు పెరిగాయి, అది ఎందుకు మనం నెక్స్ట్ మాట్లాడ. సో కానీ ఈ జనరేషన్ అమ్మాయిలకి నువ్వు కూడా చదవాలి, దానికి ఒక అడిషనల్గా నువ్వు ఇండిపెండెన్స్ కావాలి, నువ్వు చదవకపోతే నువ్వు డిపెండెంట్ అవుతావు అనేది ఒక భయం అయినా, బట్ రియాలిటీ ఏంటంటే అవసరం అయిపోయింది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండిపెండెన్స్ కోసం కాదు, ఒక ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా లివ్ చేయాలంటే ఇద్దరు కష్టపడి సంపాదించాల్సిన అవసరం వచ్చేసి, 4 చేతులు కలిస్తే కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ముందుకెళ్ళే పరిస్థితి లేనే లేదు. సో అంటే ఇంతకుముందు ఆప్షన్ ఉన్నది, ఇప్పుడు కంపల్షన్ అయింది. రీజన్ ఈ అన్ని ప్రెషర్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ యాజ్ ఎ ఫ్యామిలీ నువ్వు సెట్ స్టాండర్డ్స్ క్రియేట్ చేసేసారు. నువ్వు ఇల్లు కొనాల్సిందే ఇన్ని సంవత్సరాల్లో పిల్లల్ని కొనాల్సిందే, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాల్సిందే, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు కారు కొనాల్సిందే, ఇంకా బైక్ మీదే ఉన్నావా, 40 వచ్చింది, 35 వచ్చింది, ఇంకా చిన్న 2 BHK ఉందా, 1 BHK ఉందా, అంటే దేర్ ఆర్ సో మెనీ ప్రెషర్స్ అరౌండ్ అస్. ఆ ప్రెషర్స్ కుడ్ బి మన పియర్స్, మన ఓన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేబీ నేను అంటే విలన్ అవ్వచ్చు, బట్ నీ ఫ్యామిలీయే నీకు విలన్. నేను కంపేర్ చేసేది, నీకు ఇబ్బంది పెట్టేది, నేను ప్రెషర్ పెట్టేది. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, ఇప్పుడు చూస్తుంటే ఈ జనరేషన్ వాళ్ళకి, అరే మేము సెట్ అయ్యాము ఈ టయానికి, వీళ్ళు కూడా అవ్వాలనే నేను డైరెక్షన్ ఇస్తున్నాం అనుకుంటారు. కానీ కాదు, మీరు సైలెంట్గా సఫర్ అవుతున్నారు ఈ జనరేషన్. 20s ఎస్పెషల్లీ 30sలో ఉన్న వాళ్ళకి మనం హెల్త్ బాగాలేదంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. దే హ్యావ్ సో మచ్ ప్రెషర్ ఎట్ వర్క్, ఎట్ హోమ్, ఇట్స్ సరౌండింగ్ అస్. నువ్వు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అయి ఉండొచ్చు, నువ్వు ఉన్న బిల్డింగ్లో అపార్ట్మెంట్లో అయి ఉండొచ్చు, పక్కోడు కారు కొన్నాడంటే నీకు నిద్ర పట్టదు, ఎందుకంటే నిన్ను అందరూ జడ్జ్ చేయడం మొదలు పెడతారు. పక్కోడు ఇంకొక ప్లాట్ కొన్నాడంటే చాలు నిన్ను జడ్జ్ చేయడం మొదలు పెడతారు. సో ఈ ప్రెషర్స్ లేని జనరేషన్ ఇంతకుముందు రిలేటివ్లీ తక్కువ ఉండేది, అక్కడ ఉండేది. ఉన్న దాంట్లోనే బతకాలి అనేది చేసి చేయకూడదు అనేది. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు జడ్జ్ చేసేది నీ క్యారెక్టర్ మీద జడ్జ్ అయ్యేది, నీ వర్క్ స్టైల్ మీద కానీ, అంతే తప్ప నీకున్న ఆస్తుల పైన జడ్జ్ చేసేవాళ్ళు కానే కాదు. ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఫార్మాట్, మూస ఫార్మాట్, అందరూ వీడికి ఇవి ఉన్నాయా లేదా, నువ్వు 40 అనగానే అంతేందుకు పెళ్ళికి వెళ్ళినా కానీ, ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే వీడికి ఇది ఉందా లేదా అన్నీ చూస్తున్నారు. ఈవెన్ పెళ్ళిలో కూర్చునే వాళ్ళు కూడా, అరే వీడికి పెళ్ళి అవుతుంది, వీడికి ఒక ఇల్లు లేదు, మంచి ఉద్యోగం లేదు, అంటే జడ్జ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు చుట్టూతా. ఈ జడ్జ్మెంట్ నుంచి, అంటే ఈ వ్యాలిడేషన్ కోసం మనం బతుకుతున్నాము ఈ జనరేషన్. మీరు ఇల్లు అన్న పాయింట్ గురించి మాట్లాడారు కాబట్టి సార్, ఇల్లు అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి. ఎస్. కానీ ఒకప్పుడు మనకి సెటిల్మెంట్ అని అంటే ఒక ఏజ్ ఉండేది. ఎస్. ఫలానా ఏజ్ అయితే బాధ్యతలు, ఇల్లు అన్ని పోను సెటిల్మెంట్ అనేది. చదివి కాకరకాయ అయినట్టు 50 ఏళ్ళ వయసులో చేయాల్సిన పని 30 ఏళ్ళ వయసుకి నెత్తి మీద రుద్ది భారంగా మార్చి సమస్యలుగా మార్చారు. మీరు చూసిన కేసెస్లో ఎర్లీ ఏజ్లో ఇల్లు కొనటం వల్ల కనీసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేయడానికి మిగిలిన పరిస్థితులు ఉన్నాయా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను కేసెస్ మల్టిపుల్, అంటే లైవ్ కేసెస్, క్లయింట్ కేసెస్ చూస్తూ ఉన్నాను. 23-24కే ప్రెషర్కి పెళ్ళి కావాలంటే ఇల్లు కావాలరా నీకు అని చెప్పేసి బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ నా క్లయింట్స్ ఉన్నారు. 1.5 పెట్టి షో ఆఫ్కి వెళ్ళిపోయి కొనేశారు. అందులో 1 నువ్వు ఒక ఇల్లు కొనాలంటే ఒక 50-50% నీ దగ్గర డబ్బు ఉంటే ఒక 50% లోన్ తీసుకుంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ ప్రెషర్ వల్ల ఆ ₹1 ఓన్లీ 5 lakhs పెట్టి 90-95% బ్యాంకులు లోన్ 5 లక్షలు కూడా మళ్ళీ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్ తీసుకుంటున్నారు. సో అలా తీసుకొని పెళ్ళైపోయింది. పెళ్ళైపోయాక తొందరగా, జనరల్గా ఇప్పుడు తొందరగా అవ్వట్లేదు, బట్ ఈ కేసులో తొందరగా పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు పిల్లలు 30 వచ్చిందో లేదో, అటు వచ్చే జీతం అంతా పెరగట్లేదు, జీతం ఆ స్కేల్లో పెరగట్లేదు, బట్ నీ ఖర్చులు అలా పెరిగిపోయాయి. ఆ పెళ్లి టయానికి మాత్రం నీకు వచ్చే 2 లక్షల జీతంలో, 6 లక్షన్నర జీతంలో 70-80 వేలు ఈజీ కట్టేశారు. ఇప్పుడు అడిషనల్గా వైఫ్ సపోజ్ సంపాదిస్తే పర్లేదు, కానీ చాలా కేసుల్లో ఒకటే ఇన్కమ్ చూశాను, వాళ్ళకి
పడరాని బాధలు అంటే నువ్వు మాట్లాడుతావు అంటే ఏడ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. నేను అలాంటి వ్యక్తులను కూడా చూశాను. సో వాళ్ళకి ఏం చెప్పాలి, మనకు సొల్యూషన్ లేదు. ప్రెషర్, పెళ్లి చేసుకుంది ఆ ఇల్లు చూసే చేసుకున్నారు, నీకు పిల్లనిచ్చింది ఆ ఇల్లు చూసే ఇచ్చారు. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు స్కూల్ ఫీజు అంటే భయం వేస్తాం. ఐరనీ ఏంటంటే ఆ ఇల్లు ఉన్నందువల్ల, ఆ ఇంట్లో ఉన్నందువల్ల ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 1,50,000 ఫీజు 2 లక్షల ఫీజులతో సంవత్సరానికి చదువుతున్నారు. ఇప్పుడు దట్ పర్సన్ హ్యాస్ టు కంపల్సరీ తన పిల్లల్ని అందులో సొసైటీలో ఆ బిల్డింగ్లో కొన్నందుకు కంపల్సరీ అక్కడ పంపించాలి. ఈజ్ ఎటర్నల్గా డెప్ట్, ఒక ఊబి అంటాం కదా, నిజంగానే ఊబి. చూడ్డానికి అన్నీ బాగా కనబడతాడు మనిషి, బట్ అటు ఇల్లు అప్పు, క్రెడిట్ కార్డ్ అప్పులు, పర్సనల్ లోన్లు, అండ్ ఇప్పుడు పిల్లల్ని ఎలా పంపించాలి. అండ్ ఇన్ని రోజులు ఒక ఫేక్ లోపల ప్రాబ్లం ఉంది, బట్ అంతా ఒక పైన ఒక రంగు పూసి చూపించింది. ఇప్పుడు నిజం చెప్పాలా. ఇప్పుడు అదే అబ్బాయికి సార్ పెళ్ళి అయ్యేటప్పుడు ఒక హెల్త్ ఉందా, ఒక టర్మ్ ఉందా కూడా చూడరు. ఏదో కంపెనీలో ఉన్నాళ్లే హెల్త్కి ఏమైనా కంపెనీ ఇస్తుందిలే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ జస్ట్ ఏదో కార్పొరేట్ ప్రొవైడ్ చేస్తుంది కదా అని చెప్పేసి బయట తీసుకోవాల్సిన పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ ఏదన్నా ఉందా? క్వైట్ అ ఫ్యూ చూశాను. ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఈ కార్పొరేట్ ఇన్సూరెన్సుల్లో, హెల్త్ ఇన్సూరెన్సుల్లో 3 లక్షలు 5 లక్షల వరకు ఇస్తారు. అది ఒక ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తుంది. మనకేదో ఉంది, ఇన్సూరెన్స్ ఉందని. అంటే మనం అడిగితే కూడా మనం ఏదో సెల్ చేస్తున్నాము మన లాభానికి అని అనుకుంటారు. కానీ సో జెన్యున్గా మన ప్రొఫెషన్లో లాభానికి చేసేవాళ్ళు కొద్దిమందే. చాలామంది ఏంటంటే క్లయింట్ని లాంగ్ టర్మ్ ఎలా మనం కాపాడుకోవాలి అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది మనకి. ఎందుకంటే ఆ క్లయింట్ నుంచి వచ్చడం కన్నా ఇంకొక 10 రిఫరల్స్ రావడం మోర్ ఇంపార్టెంట్. అంతకంటే ఇంపార్టెంట్ సార్, మా క్లయింట్స్కి చెప్తూ ఉంటా, నేను ప్రతిరోజు దండం పెట్టుకుంటా మీరు ఆరోగ్యంగా ఉండాలని. మీరు ఆరోగ్యంగా ఉన్నంత కాలం, మీరు బాగున్నంత కాలం, మీ హెల్త్ ఇన్సూరెన్స్లు బాగున్నంత కాలం మేము బాగుంటాం. అంతే. స్వార్థంతో కూడిన వ్యక్తిని మంచి కోరుతున్నాడు అని అంటే అది మేమే. మీరు అంటారు కదా, మన ఒక పూజల తర్వాత సమస్త లోకం అందరూ బాగుండాలని మొక్కుకునే వాళ్ళు. ఎందుకంటే ఇబ్బందులు ఉంటే నీకు కాల్స్ కూడా అన్నీ వస్తాయి, నీకు అన్ని ఇబ్బందులు వస్తాయి, నీకు కూడా ఇబ్బందులు వస్తాయి. సో ఇప్పుడు ఇందులో ఈ పాలసీల్లో 3 లక్షలు 5 లక్షలు దేనికి సరిపోవట్లేదు ఈ కాలంలో. కొన్ని పాలసీలో కొంచెం బఫర్ ఒక 5 లక్షలు కావాలంటే హెచ్ఆర్ చెప్తే ఇస్తారు. బట్ ఐ హ్యావ్ సీన్ ఏమైందంటే పెద్ద కేసులు క్యాన్సర్లు వస్తున్నాయి బాగా. ఓకే, ఇప్పుడు అబ్బాయిలకి యంగ్ జనరేషన్లోని 30sలోనే హిప్ రిప్లేస్మెంట్లు అండ్ క్యాన్సర్సే కాదు, క్వైట్ అదర్ థ్రెటనింగ్ హార్ట్ కండిషన్స్ వస్తున్నాయి. సో బ్రెయిన్ ఇష్యూస్ వచ్చాయి, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు, బ్లడ్ ప్రెషర్స్ పెరిగిపోతూ ఉన్నాయి, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్, అన్కంట్రోల్డ్ షుగర్స్. అండ్ ఈ 3 లక్షలు ఎంత అండి, చూస్తే ఒక హాస్పిటలైజేషన్ ఎగిరిపోయినట్టే. ఆ తర్వాత అసలు ఒక హాస్పిటలైజేషన్ ఏంటి సార్, ఒక మేజర్ సర్జరీ ఏంటంటే 10-15 లక్షలు 25 లక్షలు కూడా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి మేజర్గా ఇప్పుడు ఇందులోనే ఇష్యూ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ కార్పొరేట్ పాలసీల్లో రోబోటిక్ సర్జరీలు అలో చేయరు. ఇట్లాంటి మేజర్ సర్జరీస్కి, రోబోటిక్ సర్జరీకి మినిమం టచ్ చేస్తే 6-7 లక్షల బిల్లు వేస్తారు. ఈ 3 లక్షల బిల్లు ఏం సరిపోద్ది? సో అందరూ నాకు ఇప్పుడు ఏం లేదు, 40స్కి వచ్చాక తీసుకుంటాము, 30స్కి వచ్చాక తీసుకుంటామంటే నో. వాడు ఎందుకు ఇస్తాడు? మీకు ఏదో ప్రాబ్లం రాకపోతే పర్లేదు. అప్పుడు మళ్ళీ చూసేది వెయిటింగ్ పీరియడ్ అడుగుతాడు వాడు. అంటే వెయిటింగ్ పీరియడ్ లేకుండా కొన్నిటికి కవర్ చేస్తాడేమో, కానీ సర్జరీలకు మాత్రం కంపల్సరీ 2 ఏళ్ళు ఆగమంటాడు. అది తెలియదు. సో ప్రాబ్లం వచ్చాక తీసుకునే కన్నా ఇవి బేసిక్ ఖర్చులు, దీన్ని వదిలేస్తాం. కొత్త యాప్లు సబ్స్క్రిప్షన్ అనుకోండి, ఆర్ పక్కనోడు దుబాయ్ వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, నేను ఎప్పుడు వెళ్ళాలా, పక్కనోడు పనికి మాలిన ప్లేస్లో ఎక్కడో హైదరాబాద్కి దూరంగా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో 3,000-4,000 పెట్టి ఒక ప్లాట్ కొన్నాడు గజం పెట్టి, అది నేను ఎప్పుడు కొనాలా? అంతే తప్ప రేపు అవసరం వస్తే అది అమ్ముకోలేవు, ఆ డబ్బులు రావు. ఈ 2 ఎస్పెషల్లీ ఈ గ్రూప్ హెల్త్ మాత్రం ఫాల్స్ హోప్ అయితే పక్కా క్రియేట్ చేస్తుంది. నాకు ఏదో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తుంది. ఏది నాకు ఏమన్నా అవుతే అది పాలసీ కవర్ చేస్తుంది. సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. 2-3 లక్షలు ఖర్చు పెట్టాలంటే మన జేబులోంచి కూడా పెట్టగలం. కదా, పెద్ద అమౌంట్ అయినప్పుడే కదా అసలు ఇన్సూరెన్స్ రోల్ ప్లే చేసి. కొన్ని కంపెనీస్ మాత్రం ఏంటంటే హెచ్ఆర్లు స్ట్రాంగ్గా ఉండి అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం ఈ టాప్అప్లు కూడా ఆఫర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి, వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ చేస్తున్నాయి, మనలాంటి వాళ్ళని పిలిచి ఎంప్లాయీస్కి ఇవన్నీ విషయాలు చెప్పిస్తున్నాయి. నేను అట్లాంటి కేసులు చాలా చేశాను కంపెనీస్లో. వాళ్ళు పిలుస్తారు ఫ్రైడే ఈవినింగ్, ఎప్పుడు ఓన్లీ పార్టీలే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి ఫైనాన్షియల్ విజ్డమ్ పెంచే కంపెనీస్ కూడా ఉన్నాయి. మనల్ని పిలిచి మా ఎంప్లాయీస్ 100 మంది ఉన్నారు, వాళ్ళకు కొంచెం చెప్పండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఐ సే అక్కడ అట్లాంటి వాటిలో మీరు అడిగిన ఈ క్వశ్చన్ అనమాట.
మీకు వచ్చే 3-5 లక్షలు సరిపోవు. మీరు ఇవి ఫాల్స్ వెళ్తే కూడా మిమ్మల్ని జనరల్ వార్డులో వేస్తారు. ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో మీకు 3-5 లక్షల ప్యాకేజ్లో అంటే యూజువలీ 1% పర్ డే ఉంటుంది. ఏది రూమ్ క్యాప్. ఆ రూమ్ క్యాప్లో మోస్ట్ ఆఫ్ ద టైం షేడ్ కూడా ఇవాళ 4,500 నుంచి 6,000-7,000 ఉన్నాయి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్. సో అలాంటప్పుడు నేను తీసుకెళ్ళి జనరల్ వార్డులు, సో జనరల్ వార్డ్ అని తక్కువ చేయట్లేదు, బట్ హాస్పిటల్స్ కూడా నేను అలాగే ట్రీట్ చేస్తున్నారు ఈ కాలంలో. సో నీవు ఎటువంటి సింగిల్ షేర్ ఏసీ రూమా, లగ్జరీ రూమా, దాన్ని బట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ నిన్ను అటెండ్ చేయడానికి నర్సు కానీ, డ్యూటీ డాక్టర్లు కానీ, నీకు ట్రీట్మెంట్ కానీ మారిపోతుంది పక్క. సో అది ఇవన్నీ థింగ్స్ చెప్తే ఫోర్స్డ్ సెల్లింగ్ అనుకుంటాము, బట్ నిజం ఏంటంటే ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్లో మాత్రం చాలా ఇష్యూస్ ఉన్నాయి. ముందు నుంచి తీసుకొని సఫిషియెంట్గా కవర్ తీసుకోకపోతే మాత్రం లైఫ్లో పర్మనెంటా సార్? జాబ్ ఏమైనా పర్మనెంటా? పక్కా కాదు. హెల్త్ ఇష్యూ వచ్చి జాబ్లోంచి బయటకు రావాల్సి వస్తే ఆ కంపెనీ ఇస్తుందా? అస్సలు ఇవ్వదు. అండ్ ఇదే కేసు ఇప్పుడు మనం ఇది యాక్చువల్లీ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది చాలా థింగ్స్ వెస్టర్న్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము. వెస్ట్లో మేజర్గా అంటే లైఫ్లో నువ్వు ఫైనాన్షియల్గా రూయిన్స్ వచ్చేటి ఓన్లీ హెల్త్ ఇష్యూస్ వల్లనే. అదే పరిస్థితి ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. నీ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తున్నాయి. సో ఎందుకంటే ఒక పెద్ద యు ఆర్ ఆల్వేస్ వన్ ఇష్యూ, వన్ బిగ్ హెల్త్ స్కేర్ అవే. దాన్ని కావాలంటే నీ అనవసరమైన కొంచెం లగ్జరీస్ని పక్కన పెట్టైనా సరే లైఫ్ కవర్ హెల్త్ కవర్ దట్టు మంచి అమౌంట్, సాలిడ్గా ఉండాలి, సాలిడ్ అమౌంట్. అది కూడా ఎంత అమౌంట్ అంటే డిపెండ్స్ ఆన్ నీ ఫ్యామిలీ, నీ లైఫ్ స్టైల్. 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల, 50 లక్షల, ₹1 కోటి కూడా ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు కంపెనీస్. ఇట్ ఆల్ డిపెండ్స్ మన లైఫ్ స్టైల్ తగ్గట్టు, మన ప్రెషర్ తగ్గట్టు. ఎంత ఎక్కువ సంపాదన ఉంటే అంత ఎక్కువ తీసుకోవాలి. రీసెంట్గా మన చేసే రకరకాల అవేర్నెస్ వల్ల కొంతవరకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వెలుగులోకి వచ్చింది. ఎస్, మోస్ట్ ఫేమస్ కార్పస్ ఎంత అని అంటే 1 crore. ఇప్పుడు 1 crore. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఆ ₹1 కోటి ఇప్పుడు ఆ వ్యక్తి సంపాదిస్తున్నాడు సార్. ఎస్, ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి నెల ఆయన తెచ్చే డబ్బుల మీద ఆధారపడి ఉంటారు. పిల్లల యొక్క భవిష్యత్తు ఆయన డబ్బుల మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు ఆయనకి ఏదైనా జరిగితే నిజంగా ₹1 కోటి సరిపోతాయా? పక్కా సరిపో. యాక్చువల్లీ నేను 10 సంవత్సరాల క్రితం నా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ₹1 కోటి వాజ్ గుడ్ అమౌంట్. బట్ ఇప్పుడు సేమ్ మనం ఎన్నింటికి ఎట్లా ఇన్ఫ్లేషన్ పెడుతున్నామో దీనికి కూడా పెడితే ఇవాళ మినిమం మనకు కావాల్సింది 2 crores. మినిమం 2 crores ఉండాలి. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, వెరీ సింపుల్. మీకు ఇప్పుడు సంబడి హూజ్ అర్నింగ్ 30sలో ఏమన్నా అయితే 2 పిల్లలు ఉంటారు, స్కూల్ గోయింగ్ ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి కాబట్టి. ఇంతకుముందు జనరేషన్లో 30s వరకు పిల్లలు ఆల్రెడీ హై స్కూల్కి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. 2 పిల్లలు స్కూల్కి మంచి డీసెంట్ స్కూల్కి వెళ్తే సంవత్సరానికి 2.5-3 లక్షల ఫీజులు ఈజీగా అవుతాయి. అండ్ మిగిలిన మేజర్ ఖర్చులు సొంతిల్లు లేదంటే ఒక 40,000 అవుతాయి ఈజీగా. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే నీకు నెలకు ₹1,00,000 లేనిది సరిపోనే కాలేదు. సో సంవత్సరానికి 8 to 10 lakhs మినిమం వర్స్ట్ కేస్ సినారియోలో ఒక ఫ్యామిలీ కావాల్సిందే. సో నీకు ₹1 కోటి ఎన్ని సంవత్సరాలు వ్యానిష్ అయిపోతాయి? 8 నుంచి చూస్తూ 8 సంవత్సరాలు లేదా వడ్డీ ఏమైనా వస్తే 10 సంవత్సరాలు వ్యానిష్ అయిపోతాయి. సో మీ ఫ్యామిలీ సెటిల్ అవ్వడానికి అదొకటి సరిపోతుంది. అందుకే అట్లీస్ట్ ఒక 2 కోట్లు ఉంటే 15-16 సంవత్సరాల్లో మీ పిల్లలు 4-5 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి, ఆర్ గ్రీవింగ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వైఫ్ కానీ వాళ్ళు కూడా రికవర్ అయ్యి మళ్ళీ సొంతంగా మళ్ళీ ఏదైనా డబ్బులు సంపాదించే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా చేద్దామన్నా ఒక 2-3 years పడుతుంది. సో ఆ ప్రెషర్స్ అని తట్టుకోవాలంటే అట్లీస్ట్ మినిమం ఇవ్వాల్సి ఉండేది మాత్రం 1 crore ఈజ్ ఏ పాతకాలం నంబర్. ఇప్పుడు కంపల్సరీ 2 కోట్లు కవర్ ఉంటే మంచిది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక పాలసీ ఉన్నా ఇంకొక పాలసీ అడిషనల్గా తీసుకోవచ్చు. అది ఈ విషయం ఎవరు ఎక్కువగా చెప్పట్లేదు. సో 1 crore పాతది ఉంచుకోండి, యాడ్ చేయండి, 35-40 ఉన్నప్పుడు ఇంకోటి చేసుకోండి. సో ఈ 2 నేను అందరికి చెప్పేది ఏంటంటే ఈ 2 ఇంటికి పునాదుల్లాగా. నువ్వు ఇంటి పైన ఎన్ని అంతస్తులు వేస్తావు ఇంపార్టెంట్ కాదు. నీ పునాదులు స్ట్రాంగ్ లేదనుకోండి, నువ్వు పైన బంగారం పెట్టి కట్టినా సిల్వర్ బ్రిక్స్ పెట్టి గోడలు కట్టినా అది నీ ఇష్టం. బట్ ఫౌండేషన్స్ లేకపోతే ఎంత పెద్ద మెటీరియల్ కట్టినా అది ఫాల్ అయిపోతుంది. సో ఈ 2 టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దే ఆర్ లివింగ్ ఇట్ టు ద ఏమంటారు మన
ఇది గాలికి వదిలేస్తున్నాం లైఫ్ అన్నట్టే, అంతే తప్ప అదృష్టానికి వదిలేస్తున్నట్టే తప్ప ఈ రెండు ఉండాల్సిన అవసరాలు మాత్రం చెప్తున్నారు, అందరూ చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నాము, బట్ దానిలో కూడా సఫిషియెంట్గా ఉండాల్సిన అవసరం మాత్రం ఇప్పుడు బాగుంది. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కేసులో సార్ కొన్ని కేసెస్ నేను చూశాను, నగర్కి వచ్చారు, వైఫ్ హస్బెండ్ చనిపోయారు, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, పాపం యంగ్ ఏజ్, షీఈ్ నాట్ వర్కింగ్, హస్బెండ్ సంపాదిస్తున్నాడు, అంత బాగానే ఉంది కాబట్టి తను ఇంకేం పట్టించుకోలేదు ఎన్నడు. షీ డోంట్ ఈవెన్ నో అసలు ఏం చేయాలి నెక్స్ట్ ఏం తెలియదు. ఆ డబ్బులు రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి వెంటనే ల్యాండ్ కొని పిల్లల కోసం ఉంటుంది అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అమ్మాయిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మన లాంటి వాళ్ళు చెప్పే ఒకటి రెండు మాటలు విని సర్వైవల్, ఫ్యూచర్, ఎడ్యుకేషన్ ఇట్లాంటిది కొంత ఆలోచిస్తున్నారు. కానీ సో బేసిక్ ఒక హస్బెండ్ అవ్వచ్చు, ఒక వైఫ్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ అనేది అసలు వాళ్ళు బతుకుండంగానే అన్నీ బాగుండంగానే ఫస్ట్ ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండాలి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడే చాలామంది మిస్ అవుతూ ఉంటారు. నాకు చాలా సాడ్ ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఇట్లాంటి కేసుల్లో ఏమైనా జరిగిపోతుంది, జరిగాక వాళ్ళ ఇంట్లోంచి నలుగురు, బికాజ్ అతను నా దగ్గర 5,000 10,000 ఎస్ఐపి చేసి ఉంటారు నెలకి, ఇప్పుడు దాని వాల్యూ 1,00,000 2 లక్షలు ఉండొచ్చు, బట్ ఈజ్ డిసిప్లిన్డ్గా 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, నేను ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ కాబట్టి నేను చెప్పిన మాటిని ఏదైనా పాలసీ తీసుకుని ఉండొచ్చు అని ఆశ. రీసెంట్లీ అట్లా జరిగింది, నలుగురు ఫోన్ చేశారు ఆ ఫ్యామిలీ నుంచి. ఆ అబ్బాయి చనిపోయాక 15 రోజుల తర్వాత ఆయన వైఫ్ కూడా ఫోన్ చేసింది. ఐ వాజ్ లిటరల్లీ ఏమంటారు, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి ఆ పరిస్థితులు. ఎందుకంటే ఆ అబ్బాయికి నేను 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, అరే తీసుకోరా నాయన, నీకు అంతా బాగుంది, ఒక 2 కోట్ల ఒక టర్మ్ తీసుకొని. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక పాప పుట్టారు వాళ్ళకి. ఈ టైంలో మనం ఏం చెప్తాం వాళ్ళకి? వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు, ఆ అమ్మాయి ఫోన్ చేసింది, మా కామన్ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అరే వాడు తీసుకున్నాడా అని. లేదు, వాడి దగ్గర ఉన్న ఈ డబ్బులు ఉన్నాయి, మీకు ఇచ్చేస్తాను, మీరు నామినీ అవి చేసేసి తీసేసుకోండి, ఈ 2 లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయని చెప్పి ఇచ్చాం. కానీ బట్ ఇది జరుగుతుంది అనమాట. సో అండ్ ఈ విషయము అతను గిట్ట వాళ్ళ వైఫ్తో షేర్ చేస్తుంటే ఐఎమ్ షూర్ ముందే తీసుకునేవాళ్ళు. సో చాలామంది ఇట్లాంటి కేసు, చాలా కేసుల్లో ఇంట్లో చెప్పరు, నువ్వు చాలా కొనేస్తావు, ఇంట్లో చెప్పు. కొన్ని కేసులు ఒకటి కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి తీసుకున్నాడు, హైదరాబాద్కి వచ్చాడు, ఒక చిన్న ప్రాజెక్ట్ మీద వచ్చాడు, సేమ్ కంపెనీలో. ఇంకొక ఫ్రెండ్ పరిచయం చేస్తే నా దగ్గర 24-25 ఏజ్ ఉంటుంది, ₹1 కోటి పాలసీ తీసుకున్నాడు, అంత బాగుంది. ఒక 8 నెలల తర్వాత నాకు ఎవరైతే పరిచయం చేసిన వ్యక్తిని, ఏంటి మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అంటే, అన్న నీకు తెలీదా అంటే, ఏమైందంటే ఇట్లా యాక్సిడెంట్లో పాపం వాడు చనిపోయాడు అంటే, ఎప్పుడు జరిగిందంటే 1 మంత్ అయిపోయింది రీసెంట్గానే. అరే నాకు తెలియదు ఈ విషయము అని ఇమ్మీడియట్గా నేను ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేసి, ఇంట్లో వాళ్ళకి తెలియదు ఈ విషయం. సో ఉన్నట్టు తెలీదు. పేరెంట్స్ ఆ 1 మంత్లో వాళ్ళు దే లెఫ్ట్ ఇట్ ఫర్ దేర్, అంటే ఫేట్ అయిపోయింది, ఇంకా ఇంత కష్టపడి చదివించాము అయిపోయింది, ఇంకా మేము మళ్ళీ బతకాల్సి. ఇబ్బందులు, లోవర్ మిడిల్ క్లాసే ఇబ్బందులు. సో ఈ అబ్బాయి జీతం మీదే డిపెండెన్స్, వాళ్ళ రిటైర్మెంట్, లైక్ ఎనీ పేరెంట్ పిల్లలు ఒక రిటైర్మెంట్ టూల్, వన్ ఆఫ్ ద మెథడ్. నువ్వు సేమ్ ఇక్కడ కూడా అంతే. సో తర్వాత నేను ఈ విషయం తెలియగానే ఇన్ఫార్మ్ చేసి ఆ దగ్గర ఉన్న ఆఫీస్లో పంపించేసి వాళ్ళని వెళ్ళి ఆ డాక్యుమెంట్ కలెక్షన్ చేసుకుంటే దే వర్ సర్ప్రైజ్డ్, వాళ్ళకి ఇది ఒకటి ఉందని ఇచ్చి. ఒక 15 రోజుల తర్వాత పాలసీ క్లెయిమ్ చేయించేసాము, వచ్చేసింది, వెళ్ళిపోయి ఇస్తే అంటే ఆ ఫ్యామిలీకి అంటే నువ్వు ఒక చిన్న, మనము అతను కట్టింది 13,000 14,000 కట్టాడు అంతే, బట్ సబ్స్టాన్షియల్ అమౌంట్ వచ్చింది. అట్లీస్ట్ ఫ్యామిలీకి మనం ఏం చేయకపోవచ్చు, బట్ ఫైనాన్షియల్గా మాత్రం అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల వరకు ఒక హోప్ క్రియేట్ అయ్యింది. అది ఒక అడ్వైజర్ ఉన్నారు కాబట్టి, ఎస్, బికాస్ మనకు మైండ్లో ఆ మనిషి ఉంది కాబట్టి. ఎస్, ఆయన ఎవరికి చెప్పకుండా ఎక్కడో ఆన్లైన్లో కొనేసి ఉంటే అసలు ఏముండదు. ఆన్లైన్లో కొనేసి ఉంటే చాలా ఇబ్బందులు అవుతాయి. సో ఈవెన్ పర్సనల్గా దగ్గర ఫ్యామిలీలో కూడా కొద్దిమందిని మనము తీసుకోండి అని చెప్తే ఏమంటారు, భయపడతారు, ఎందుకు అని, నాకు లాభం అనుకుంటారు. బట్ అట్లాంటివి పర్సనల్ ఫ్యామిలీలోనే నాకు లాస్ అయింది, మన దగ్గర ఫ్యామిలీలోనే. నేను వేరే దగ్గర చేస్తానులే అన్నారు, చేయలేదు. ఫ్యూ ఇయర్స్లో పాస్ అవే, 2 పిల్లలు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, నేను ఎందుకు ఫోర్స్ చేయలేదా, ఆ రోజు కొనిపించాల్సింది. ఆ వ్యక్తి నాకు దగ్గర వ్యక్తే, బట్ నేను ఎందుకులే మొహమాటానికి పోయి, జనరల్గా నేను మొహమాటం ఎక్కువ నాకు, బట్ యాజ్ ఎ అడ్వైజర్ ఉండకూడదు. సో సమ్ టైమ్స్ ఇట్లాంటి కేసులు చూసినప్పుడు ఏంటంటే యూ షుడ్ నాట్, ఎవరన్నా మంచి పని చేసినప్పుడు ఇట్లాంటి చేసినప్పుడు పుష్ చేసి క్లోజ్ చేయడం ఇంపార్టెంట్ అనేది వీటి నుంచి నేర్చుకున్న విషయం. మన దగ్గర ఒక రోగం ఉంటుంది సార్,
భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పిన వాడిని రాళ్లతో కొడతారు. ఎస్ ఎస్. మంచి చెప్పేవాడిని దొంగలాగా చూడటం మనకుండే అలవాటు. అవును, ఇదే జరుగుతుంది. తర్వాత మనకి చెప్పిన అంటే అయిపోయిన విషయాన్ని మనం ఏం చేయలేము మనము. కానీ ఒక్కోసారి కొన్ని కేసుల్లో ఎస్పెషల్లీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఏవైతే విచ్ రియల్లీ హెల్ప్ చేస్తాయి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం అడ్వైజర్స్ మాత్రం నా ఒపీనియన్ ఏంటంటే ఎవరికైనా కొంచెం టెంటేటివ్గా తీసుకోవాలని ఉన్నా పుష్ చేసి పర్ఫెక్ట్ అమౌంట్ ఇవ్వడం మాత్రం మన బాధ్యత. అది తర్వాత కొన్ని రోజులు తిట్టుకున్నా అదే ట్రెడిషనల్ పాలసీలు మాత్రం ఫోర్స్ చేయొద్దు. ఇట్లాంటి పాలసీలు మాత్రం, ఇట్లాంటి ప్రోడక్ట్లు మాత్రం పక్కా ఫోర్స్ చేసైనా సరే మనము ఇస్తే ఏంటంటే తర్వాత అవసరం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళందరూ మనని గుర్తుపెట్టుకుంటారు. అండ్ నిజంగానే అంటే ఒక మనకి లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఏ పని చేసినా. యాజ్ అన్ అడ్వైజర్ కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఇట్లాంటి టైంలో మనము ఫ్యామిలీకి కానీ వాళ్ళ గోల్స్ నిజంగానే వాళ్ళ గోల్స్కి అచీవ్ చేసిన టైంలో ఇస్తే వండర్ఫుల్ హ్యాపీనెస్. అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు చాలామంది. సో తీసుకున్న విషయాలు చెప్పిన అంటే ఈ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ అనేది అందుకే నేను యూజువల్లీ ఏం చేస్తానంటే పక్క నా దగ్గర ఒక షీట్ ఉంటుంది జనరల్గా నా కేసులో, ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయమంటాను, నాకు కూర్చునబెట్టి అది ఒక కాపీ ఫోటో నేను తీసుకుంటాను, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇస్తాను. మీరు కూడా ఫోటో తీసుకోండి అని. ఆ ఫోటో నా దగ్గర ఉండడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఇంతకుముందు నాతో అవసరం లేదు ఎక్కడెక్కడ ఎఫ్డీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ యాసెట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఒక షీట్ క్రియేట్ చేస్తాను నేను. నా ఎటువంటి చేసినా ఇది ఫ్రీగా ఇస్తాను అందరికీ. ఎందుకంటే ఐ బిలీవ్ ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటే ఫ్యామిలీస్కి ఇన్ఫర్మేషన్ వల్ల ఏమైనా అవసరం వస్తే, ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి మనకి, వీటిని యాక్సెస్ ఎలా చేయాలి అని అట్లీస్ట్ కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకే ఇట్లాంటి ప్రతి ఒక్కరు ఈ షీట్స్ కూడా దొరికిపోతాయి, డిజిటల్గా కూడా సేవ్ చేయొచ్చు. సేవ్ చేసి మనం నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో ఒకరిద్దరికి మాత్రం అవి షేర్ చేస్తే ఇట్లాంటి టైంలో అవసరాలు వస్తాయి. ఇప్పుడు అదే సామాన్యుడు ఐదర్ ఎక్స్ట్రీమ్ ఉంటారు. యాక్చువల్గా బ్యాలెన్స్డ్ అండ్ మోడరేట్ ఇన్వెస్టర్ అంటూ చాలా తక్కువ మంది. దేర్ ఆర్ పీపుల్ బట్ వెరీ ఫ్యూ పీపుల్. ఐదర్ ఎక్స్ట్రీమ్ అయితే నేను డైరెక్ట్గా స్టాక్లో పెట్టేస్తే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఆయనకు అసలు ఏమీ తెలియదు. హీ డోంట్ ఈవెన్ నో హౌ టు ఓపెన్ ఎ డీమ్యాట్ అకౌంట్. నేను షాక్ అయ్యా, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తెలియదు. హౌ కెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ స్టాక్? సో అటువంటి బిహేవియర్తో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇవి రోజు చూసేదే. ఫస్ట్ థింగ్ చాలామందికి ఏంటంటే ఒక బయాస్లు క్రియేట్ చేసుకుంటారు. పక్కనోడు తనకన్నా తక్కువనోడు స్టాక్స్ కొన్నాడు అనుకో,